ఇప్పుడు ఏం కొనాలన్నా ఫస్ట్ సర్చ్ చేసేది ఆన్లైన్ లోనే. ఎలక్ట్రానిక్స్ నుంచి ఫుడ్, మెడిసిన్ వరకు అంతా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లోనే కొనుగోలు చేస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో సమయం కూడా ఆదా అవుతోందంటున్నారు ప్రజలు. అయితే ఈ కామర్స్ అవుట్లెట్స్ తో లాభాలు ఎన్ని ఉన్నాయో అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి. దీంతో రోజు రోజుకు ఈ అవుట్లెట్స్ పై కంప్లైంట్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ నుంచి ఉప్పు పప్పుల వరకు ఏది కొనాలన్నా అరచేతిలో ఫోన్ ఉంటే సరిపోతుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరిలో ఈ కామర్స్ యాప్స్ ఉంటాయి. ఈ బిజీ లైఫ్ లో ఎక్కువ మంది ఆన్లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. అయితే అది ఎంతవరకు సేఫ్? బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కరెక్ట్ ప్రోడక్ట్స్ వస్తున్నాయా? ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ ఎంత నాణ్యత కలిగి ఉంటున్నాయో ప్రశ్నార్థకమే. ఇక ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ సంస్థల తొందరపాటుతో వినియోగదారుల ఆరోగ్యాన్ని పాడు చేసేలా ఉంది. 15 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని ఒకరు, 10 నిమిషాల్లోనే ఇంటికి చేరుస్తామని మరొకరు. ఇలాంటి పోటీలతో వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తొందరపాటులో వస్తువుల నాణ్యతను, ఎక్స్పైరీ డేట్లను పట్టించుకోకుండా వినియోగదారులకు పంపిస్తున్నారు. ఇలాంటి వారిపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ గ్రాసరీ, ఫుడ్ డెలివరీ చేసే సంస్థలపై దృష్టి పెట్టారు అధికారులు. దీంతో డెలివరీ సంస్థలకు సంబంధించిన అవుట్లెట్లపై దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. సిటీలో ఆన్లైన్ ఫుడ్ యాప్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంట్లోనే కూర్చుని పాల నుంచి నిత్యావసరాల సరుకుల వరకు తెప్పించుకునే అవకాశం ఉండటంతో నగర ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫర్లు కూడా ఇస్తుండటంతో అట్రాక్ట్ అవుతున్నారు జనాలు. షాప్, మాల్స్ కు వెళ్లి రావడానికి టైం వేస్ట్ అని ఆన్లైన్ లోనే ఆర్డర్స్ ఇస్తున్నారు. ఈ కల్చర్ కరోనా నుంచి మరింత పెరిగింది. దీంతో డెలివరీ సంస్థల సంఖ్య కూడా పెరుగుతోంది. యాక్చువల్లీ మాకు ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, బెస్ట్ ఎక్స్పీరియన్స్ రెండూ ఉన్నాయి. వరస్ట్ అయితే ఆన్లైన్లో చూసి ఫోన్కి పౌచ్ అండ్ ట్యాబ్ కోసం పౌచ్ బుక్ చేసాము. బట్ మేము చూసిన పిక్, మాకు రిసీవ్ అయిన పిక్ కంప్లీట్ డిఫరెంట్. అంటే క్వాలిటీ కానీ అది సైజు కానీ డిఫరెంట్గా వచ్చింది. సో అది మళ్ళీ కనీసం మేము రిఫండ్ పెడితే మాకు ఎవరి నుంచి రెస్పాన్స్ అవ్వాలి. 7 days తర్వాత వాళ్ళు 7 days తర్వాత రెస్పాన్స్ అయ్యి 7 days అయిపోయింది అని అన్నారు. అంటే అదొక 1499 మనీ లాస్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఒకటి డ్రెస్, అది కంప్లీట్ 1 washలోనే కలర్ వెళ్ళిపోయింది. సో అదొక లాస్. అంటే ఆన్లైన్ వల్ల బయటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు టైం వేస్ట్, 15 minutes టైం వేస్ట్ అనిపించినా బయటికి వెళ్ళి ఫిజికల్గా చూసుకున్నది కొంచెం బెటర్ అని నాకు అనిపించింది. జెప్టో, అమెజాన్ ఫ్రెష్, ఇన్స్టామార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ లాంటి సంస్థలు ప్రతిరోజు వేల డెలివరీలు చేస్తున్నాయి. అయితే కొన్ని సంస్థలు డెలివరీ చేసే వస్తువుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం లేదు. రోజువారీ కిరాణా సామాగ్రితో పాటు నిత్యావసర వస్తువుల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్పీడ్ డెలివరీ అంటూ క్వాలిటీ, క్వాంటిటీ, ఎక్స్పైరీ డేట్లను చూడడం లేదు. కొన్నిసార్లు ఫేక్ ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయంటున్నారు కస్టమర్స్. ఆన్లైన్ యాప్స్ వచ్చినాయి కదా, డిఫరెంట్ ఆన్లైన్ యాప్స్ వచ్చినాయి కదా, వీటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి, అట్లాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే నష్టాలు అంటే కొద్దిగా ఎక్స్పైర్ అయిన ఐటమ్స్ పంపించడం, లేదంటే టయానికి డెలివరీ ఇవ్వలేకపోతుంది. ఎక్కువగా ఎట్లా ఉంటుందంటే ఎక్స్పైర్ అయిన క్వాలిటీ లేకుండా ఉంటాం, క్వాంటిటీ లేకుండా ఉంటాం, ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం మళ్ళీ వాళ్ళకి రెస్టారెంట్ వాళ్ళకి కాల్ చేస్తుంటే వాళ్ళు అంత రెస్పాండ్ కాకపోవటం, ఇవి ఎక్కువ మెయిన్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా అంతగా అనిపించలేదు. సో వీటి మీద ఏంటంటే గవర్నమెంట్ కూడా కొద్దిగా రెస్పాండ్ అయ్యి ఇట్లా మానిటరింగ్ చేస్తూ ఉంటుంటే బాగుంటుంది అనమాట. పిల్లలు మనల్ని అడుగుతారు, డాడ్ బయటకు వెళ్దామని. మనం ఏం చేస్తున్నాం, ఏమన్నా తినాలరా అంటే అవును అంటారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం, ఫోన్ ఓపెన్ చేస్తున్నాం, యాప్లో ఆర్డర్ పెట్టేస్తున్నాం, అది వితిన్ ½ అవర్లో వచ్చేస్తుంది. సో పిల్లలతో టైం స్పెండ్ చేసే టైం పోతుంది. రెస్టారెంట్స్ పైన, హోటల్స్ పైన ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఎంతవరకు నాణ్యత మెయింటైన్ చేస్తుంది అన్నది ఆ దేవుడికి తెలియాలి. నా యొక్క హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ కూడా ఈ ఫుడ్ అనేది క్వాలిటీ ఫుడ్డా కాదా, వీళ్ళు ఇచ్చేది ఏమన్నా అవుట్డేటెడ్ ఫుడ్డా, ఇంకోటి ఫుడ్ రైట్ గ్రామ్స్లో వస్తుందా లేదా, ఇవన్నీ వెరిఫై చేసి వీటిని రైట్ చెక్లో పెట్టుకుంటే ఏంటంటే పబ్లిక్ కూడా చాలా ఈజీగా కూడా ఉంటుంది, పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కస్టమర్ల నుంచి కంప్లైంట్స్ రావడంతో ఈ కామర్స్ అవుట్లెట్స్ పై దాడులు చేయనున్నారు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. తనిఖీలో కాలం చెల్లిన స్టాక్, నాసిరకం వస్తువులు దొరికితే నోటీసులు ఇచ్చి అవసరమైతే సీజ్ చేస్తామంటున్నారు బల్దియా అధికారులు.